నమస్తే శాస్త్రీస్ మయోకి స్వాగతం. నరేంద్ర మోడీ, అజిత్ దోవల వ్యూహం, తాలిబాన్తో భారతదేశ స్నేహం. ఈరోజు ఇదే అంశం నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ముత్తాకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ని, ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని కలవడం జరిగింది. ఈ రకంగా అమీర్ ఖాన్ భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద వైమానిక దాడులు చేసింది. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాల స్నేహంతో భయపడినట్లయింది. దీంతోనే ఈ దాడులు. దీనికి బదులుగా తాలిబాన్లు, అలాగే తాలిబాన్ అనుబంధ సంస్థ అయిన తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ సైనికుల్ని చంపడం జరిగింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ తాలిబాన్ల మీద కూడా దాడి చేసింది. ఇలా ప్రతి దాడులతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీద ఒకరికొకరు దాడులు చేసుకుంటున్నారు. దీనికి కారణం భారతదేశం తాలిబాన్లు స్నేహం చేయడం స్టార్ట్ చేయడమే. అయితే 1996లో ఇదే పాకిస్తాన్ తాలిబాన్ని సృష్టించింది. 96 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ సమయంలో పాకిస్తాన్ అలాగే ఐఎస్ఐ ఏం చెబితే అదే తాలిబాన్లు చేసేవారు. ముఖ్యంగా భారతదేశ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసినప్పుడు కాందహార్ తీసుకెళ్లి అక్కడ భారతదేశం ఎటువంటి కమాండో ఆపరేషన్ చేయకుండా తాలిబాన్లే అడ్డుపట్టారు. ఈ రకంగా తాలిబాన్లు పాకిస్తాన్కి, ముఖ్యంగా ఐఎస్ఐకి ఎంతో సహాయం చేశారు. తర్వాత 2001లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం పడిపోవడం, అమెరికా ఆధ్వర్యంలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నూతన ప్రభుత్వంలో భారతదేశం అనేక పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం, డ్యాములు నిర్మించడం, రోడ్లు, హాస్పిటల్స్, ఇలా అనేక అభివృద్ధి కార్యకలాపాలని మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారతదేశం స్నేహాన్ని అందించింది. అయితే 2021లో తిరిగి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దీంతో తాలిబాన్ల 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. తాలిబాన్లు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. దీనికి కారణం సరిహద్దు తగాదాలు. ముఖ్యంగా తెహ్రీకా తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం గురించి పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తుంది. ఈ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాలిబాన్లు ఈ తెహ్రీకా తాలిబాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడంతో తాలిబాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్కి స్నేహం చెడిపోయింది. కరెక్ట్గా ఇదే సమయంలో నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ టైం చూసి మరీ కొట్టారు. దీంతో తాలిబాన్లు భారతదేశంతో స్నేహం చేయడానికి ముందుకొచ్చారు. పాకిస్తాన్కి ఇప్పుడు భయం మొదలైంది. దీనిలో భాగంగానే అమీర్ ఖాన్ భారతదేశంలో ఉండగానే దాడులకి పాకిస్తాన్ స్టార్ట్ చేసింది. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈ అమీర్ ఖాన్ మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించిన వ్యతిరేక శక్తుల్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎలా చేయడం జరగదని, ఇదివరకట్లో తాలిబాన్ అమెరికా, రష్యా అలాగే బ్రిటిష్ ప్రభుత్వాల్ని ఓడించిందని, ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద పని కాదని భారత భూభాగం నుంచే పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే భారత్ తాలిబాన్ స్నేహం చేయడానికి నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ ఎందుకు వ్యూహరచన చేశారు? దీనికి కారణాలని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి కారణం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పీఓకేని వెనక్కి తీసుకోవాలంటే మనకి తాలిబాన్లతో స్నేహం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పీఓకే సరిహద్దుతో 100 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటోంది.
ఈ పీఓకేలో చాలా కష్టమైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ఈ మౌంటైనీరింగ్ తాలిబాన్లకి ఎంతో అనుభవం ఉంది. దీంతో ఒకవేళ పీఓకేని ఆక్యుపై చేసుకోవాలంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి అలాగే భారతదేశ భూభాగం నుంచి ఒకేసారి 2 చోట్ల నుంచి పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి, పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోవడానికి తాలిబాన్లతో స్నేహం మనకి చాలా అవసరమవుతుంది. ఇక రెండవ కారణం సీమాంతర ఉగ్రవాదం. పాకిస్తాన్ తన సీమాంతర ఉగ్రవాదంతో భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నానా కష్టాలు పెడుతోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా ఒక దశలో పాకిస్తాన్కి సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశం మీద ఎగదోయడానికి సహాయం చేసిన వాళ్లే, ముఖ్యంగా 1.0 ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి తాలిబాన్లకి చెడిపోవడంతో భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా తాలిబాన్లు అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సహాయంతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద క్లియర్ కట్గా అటాక్ చేయగలిగాం. అంటే ఆ రకంగా మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవ్వడంలో తాలిబాన్లు భారతదేశానికి సహకరించారు. ఇక అలాగే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాద నేతల్ని ఒక్కరొక్కరుగా లేపేయడం జరుగుతుంది భారతదేశం. ఇది కూడా తాలిబాన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ సహాయంతో. ఈ రకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడానికి తాలిబాన్లు ఎంతో అవసరం. తాలిబాన్ల ద్వారా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అలాగే బలూచిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ మీదకి ఉసిగొల్పినట్లయితే పాకిస్తాన్ ఇంటర్నల్ సమస్యలతో కొట్టుమిట్లాడి భారతదేశం మీద ఎటువంటి సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉండకుండా పోతుంది. ఈ రకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం తాలిబాన్లతో స్నేహం వల్లే సాధ్యమవుతుంది. ఇక మూడో అంశం ఆర్థిక అంశం. భారతదేశం ఇరాన్లో ఒక పోర్టు నిర్మిస్తోంది. ఈ పోర్టుకి యాక్సెస్ అవ్వాలంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగం మనకి ఎంతో అవసరమవుతుంది. తాలిబాన్తో స్నేహంతో ఆఫ్ఘనిస్తాన్ భూభాగం మీద మనకి పట్టు ఏర్పడుతుంది. ఈ రకంగా భారతదేశానికి సంబంధించిన అనేక పారిశ్రామిక ఉత్పత్తుల్ని ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఈ ఇరాన్ పోర్ట్ ద్వారా మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా అలాగే రష్యా, యూరోపియన్ కంట్రీస్కి ఈజీగా ఎగుమతులు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం తాలిబాన్తో స్నేహం వల్లే సాధ్యమవుతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి మనం ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేసాం. ఎర్త్ క్వేకుల్లో సహాయం చేసాం. అలాగే పార్లమెంట్ భవనాన్ని, డ్యాముల్ని, రోడ్లని, హాస్పిటల్ నిర్మించడంలో ఆఫ్ఘనిస్తాన్కి మనం సహాయ సహకారాలు చేసాం. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో మనం స్నేహంగా ఉన్నట్లయితే ఈ సహాయ సహకారాలను పెంచుకోవచ్చు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని సహజ వనరులైన గోల్డ్, కాపర్ అలాగే లిథియం లాంటి అనేక సహజ వనరుల్ని భారతదేశం ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల స్నేహంతో సంపాదించుకోవచ్చు. ఈ రకంగా పీఓకేని సాధించడం, సీమాంతర ఉగ్రవాదాన్ని చెక్ పెట్టడం, అలాగే ఆర్థిక ప్రయోజనాలు, ఇలాంటి అనేక ప్రయోజనాల కారణంగానే మోడీ, అజిత్ దోవల్ మాస్టర్ ప్లాన్తో తాలిబాన్లతో స్నేహం చేయడం జరిగింది. ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్కి శత్రువులు, పాకిస్తాన్ తాలిబాన్కి శత్రువులు. శత్రువు మనకి మిత్రుడు. ఈ రకంగా మోడీ, అజిత్ దోవల్ ప్లాన్తో ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ మన దేశంలో, పాకిస్తాన్ వెన్నులో చలి. సో పాకిస్తాన్కి రోజులు దగ్గర పడ్డాయి. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశానిదే.